365 రోగాలను నయం చేయగలిగే శక్తి ఒక్క మునగాకుకు మాత్రమే ఉంది. ఈ మునగాకుతో నెల రోజుల పాటు నిల్వ చేసుకునే నిల్వ పచ్చడి చేసేద్దామా? పాన్ లోకి 1 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, 1/4 టేబుల్ స్పూన్ మెంతులు, మీరు తినే కారాన్ని బట్టి 10 లేదా 12 ఎండుమిరపకాయలు వేసుకుని లో ఫ్లేమ్ లో మినపప్పు రంగు మారే వరకు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసేసి చిటపట పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. పాన్ లోకి మరో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పూర్తిగా కడిగి తడేమీ లేకుండా ఆరబెట్టుకున్న మునగాకును 2 కప్పుల వరకు వేసుకోండి. మంటని పూర్తిగా లో ఫ్లేమ్ లో ఉంచి ఆకులో ఉన్న పచ్చివాసన పోయి ఆకు బాగా మెత్తబడే వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, ఆకు బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా కాస్త దగ్గర పడిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు మిక్సీ జార్ లోకి ఫ్రై చేసి పెట్టుకున్న వీటన్నింటినీ కూడా వేసేసి చిటికడంత పసుపు, చిటికడంత ఇంగువ, రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తడి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నిమ్మరసం, అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న మునగాకు కూడా వేసి ఫోర్స్ గా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోండి. కడాయిలోకి 4 టేబుల్ స్పూన్ల ఆవాల నూనె వేసి మీడియం ఫ్లేమ్ లో బాగా హీట్ చేయండి. హీట్ చేసి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత మునగాకు పచ్చడిలో వేసి అంత బాగా మిక్స్ చేసుకోండి. ఇలా చేసిన ఈ మునగాకు పచ్చడి నెల రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలో అద్భుతంగా ఉంటుంది. ఈ మునగాకు నిల్వ పచ్చడి రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. వేడి వేడి అన్నంలో కొంచెమంతా ఈ మునగాకు పచ్చడి వేసుకొని తింటే తిన్న కొద్దీ తినాలి అనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా ఎలా చేయాలో చూపించేస్తాను పదండి. పాన్ లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి 1.5 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు, 1.5 టేబుల్ స్పూన్ మినపప్పు, మీరు తినే కారాన్ని బట్టి 3 లేదా 4 పచ్చిమిర్చి, 3 లేదా 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి పప్పు 50% వేగనివ్వండి. ఇప్పుడు 1 ఉల్లిపాయ, కొద్దిగా చింతపండు వేసి ఉల్లిపాయను మగ్గించండి. ఆ తర్వాత 1 కట్ట మునగాకును నీట్గా క్లీన్ చేసి వేసేసుకోండి. ఆకుకూర వేసుకున్న తర్వాత 2 ఎండుమిరపకాయలు, రుచికి సరిపడా ఉప్పు వేసి ఆకుకూర చక్కగా ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్ లో పెట్టి. ఆకుకూర బాగా వేగిన తర్వాత 1 గుప్పెడు పచ్చి కొబ్బరి వేసేసి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లో వేసి అవసరానికి సరిపడా వాటర్ యాడ్ చేసి పల్సిస్తూ గ్రైండ్ చేసుకోండి. అంతే, కమ్మని మునగాకు పచ్చడి రెడీ. ఒక్కసారి రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. అంత బాగుంటుంది. నచ్చిన వాళ్ళు లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి.